కూడా ఒకటే ఆలోచిస్తున్నాం. జగనన్నను మరలా ఎలా ముఖ్యమంత్రి చేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగిరేయాలి అని మనమందరం కూడా ఈరోజు తపనతో కాంక్షిస్తూ, మరి ప్రతి గ్రామ పరిధిలో చూస్తుంటే అన్న రావాలి, ఆయన చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మరలా చెయ్యాలి. ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు ఒక్క అబద్ధాన్ని 10 సార్లు చెప్పి నిజమనిపించే ఈయనని తరమగొట్టాలి అనేసి ఈరోజు ప్రతి ప్రజలు ఎక్కడ పట్టినా ఈరోజు చెప్తున్నారు. మనం గ్రామాల్లో చూస్తున్నాం, మాకు పెన్షన్ రాలేదయ్యా, ఇల్లు లేదు, అమ్మఒడి లేదు, పెన్షన్ లేదు, ఆరోగ్యశ్రీ లేదు, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా జగనన్న వచ్చి ఉన్నప్పుడు మాకు బాగా ఇచ్చారు. చంద్రబాబు ఈ కూటమి వచ్చిన తర్వాత పేరుకు మాత్రం పాలన మంచి ప్రభుత్వం అని ఇప్పుడు ప్రజలకు ఏ ముఖం పెట్టుకొని వస్తున్నారో ఒక్కసారి అందరూ ఆలోచించాలి. మరి ఈరోజు చూస్తున్నాం, మరి ఇప్పుడు ఇంటింటికి తిరుగుతున్నారు. ఆనాడు జగనన్న కాలంలో మన వారి ఎమ్మెల్యేలందరూ కూడా ఇంటింటికి తిరిగి మేము ఈ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాము, అందరూ కూడా ఆదరించండి, మరలా ఈ ప్రభుత్వాన్ని గెలిపించాలని ఆ రోజు మనం అందరం కూడా కష్టపడ్డాం. సిద్ధం సభలు జరిపాము, అన్ని కార్యక్రమాలు చేస్తూ ప్రతి పల్లెకు కూడా వెళ్ళి అందరితో మమేకమై మనమందరము మరలా ఒక మాట మీద ఉండి జగనన్నను మరలా గెలిపించాలని అనుకున్నాం. అయితే ఈ కూటమి ప్రభుత్వము కుట్రలకు ఈవీఎంలు మంత్రాంగానికి మనము దెబ్బతిన్నాము. మామూలుగా అయితే ఈరోజు ప్రజలు అంటున్నారు ఊళ్ళో లేకపోతే, అయ్యా మేము ఓటేసాం, మా ఓటు ఏమైంది, జగనన్నకు ఓటేస్తే ఈరోజు ఎలా ఓడిపోయామని అడుగుతుంటే మరి వాళ్ళకు కూడా ఇప్పుడప్పుడు తెలుస్తుంది ఈవీఎంల ద్వారా మోసం జరిగింది. మరి ఒక్కొక్కళ్ళకు 90,000, 1,80,000, 70,000 మెజారిటీ ఎలా వచ్చింది? ఇది 40% ఓట్లు వచ్చిన మనకు మరి ఈరోజు సీట్లు తగ్గినాయి, 11 సీట్లు వచ్చినాయి. అయినా కూడా అన్న ధైర్యంగా మనము మంచి చేశాము, ఈ ప్రజలందరూ కూడా మన ఎంట ఉన్నారు, నేను విన్నా కన్నా అన్నా ఆ అన్నీ కూడా నేను చేస్తున్నాను, ఇంకా చేయిస్తాను, ప్రతిపక్షంలో ఉన్నా కూడా మనం పోరాడదామని చెప్పి ఆయన అంటున్నారు. మొన్ననే మనం చూసాం జిల్లా కేంద్రాల్లో వెన్నుపోటు దినోత్సవం. ఆ జనసందర్భం చూస్తే వారికి ఏడుపు ఒకటే తగ్గి. ఎందుకంటే ఈరోజు ఏమిటి, ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు ఇంత జనం ఎక్కడి నుంచి వస్తున్నారు? వాలంటరీగా వస్తున్నారు. వారు చెప్పడం ఏమిటి, బండ్లు పెట్టి తోలారు. ఎవ్వరు కూడా బండ్లు పెట్టి తోలకుండా స్వచ్ఛందంగా అన్నబాట్లో నడవాలి, ఆయన చెప్పిన కార్యక్రమాలు మీరు పాల్గొని మరలా జగనన్నను ముఖ్యమంత్రి చెయ్యాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేయాలని ఒక తపన కాంక్ష ఈరోజు ప్రజల్లో ఉంది. మరి ఈరోజు చంద్రబాబు ఒకటి ఇచ్చాడు, మీరందరూ గడబడ పోండి, నేనేదో ఘనకార్యం చేశాను మీరందరూ చెప్పండి అని. మరి మీరు చూస్తున్నారు, ఇప్పుడే జగనన్న చెప్పారు వివరాలన్నీ. ఏం చేశారు? అభివృద్ధి సంక్షేమం ఏమీ లేదు. అదే జగనన్న విశాఖ సబ్మిట్లో దాదాపు 13 లక్షల కోట్ల చినుకు పెట్టి అంబానీ, అద్వానీ మొత్తం పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలను తీసుకొచ్చేస్తే మొన్న ఈయన సబ్మిట్ పెట్టేస్తే దాదాపు 1,00,000 కోట్లు కూడా రాలే. ఎందుకు రాలేదంటే స్వచ్ఛమైన పాలన కావాలి, ప్రజల్లో మమేకమై నేను చేస్తున్నాను అనే ఒక నమ్మకము, భరోసా ఒక్క జగనన్నలో ఉంది. కానీ ఈ కూటమి ప్రభుత్వంలో ఏ నాయకుడికి కూడా లేదు. మాటలు తప్ప చేతలు చేయని ఈ ప్రభుత్వాన్ని ఆదరించాలని మళ్ళా వస్తున్నారు ప్రజల్లోకి. మీరు నిలదీయండి, మనమందరం కలిసికట్టుగా ఉండి రేపు రాబోయే జమిలి కానీ 29 ఎన్నికల్లో కానీ మరలా మనము జగనన్నను ముఖ్యమంత్రి చేసుకుంటేనే ఈ రాక్షస పాలనకు విముక్తి కలుగుతుంది. మరి ఇప్పుడు చూస్తుంటే అక్రమ కేసులు, దౌర్జన్యాలు ఈరోజు మనం చూసాం. పొదిల్లో దాదాపు 30-40 మంది పెట్టారు. సత్యనపల్లిలో మాజీ ఎమ్మెల్యే నోటీసులు ఇచ్చారు. నిన్న మనకు నెల్లూరు వస్తానంటే హెలిప్యాడ్కు స్థలం ఇవ్వకుండా ఆపారు. ఏమిటి ఇదంతా?
అంటే రాజ్యం ఎప్పుడు మనమే ఏలుతామా? 5 సంవత్సరాలు ఎవరు ఏలినా మంచి చేస్తే 10 కాలాల పాటు ఉంటుంది. ఏదైనా కూడా ప్రజల్లో మరి వాళ్ళందరూ కూడా ఓటరు చేతిలో కీలు బొమ్మలు, నాయకులను తిప్పే చక్రం ఓటరు చేతిలో ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం ఇక్కడ ఈ కోవూరు నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ పథకాలన్నీ కూడా చేసి మరి ఈరోజు ఇరిగేషన్ కానీ మిగిలిన కార్యక్రమాలు అటు పారిశ్రామికంగా సంక్షేమాలన్నీ కూడా చేసి ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి పేరు ఉంటే ఎక్కడ బట్టినా మాకు ప్రసన్న బాగా చేశాడన్నా అని నేను కూడా అక్కడక్కడ అడిగినప్పుడు చెప్పారు. వచ్చేటప్పుడు కూడా అడిగితే మరి ఏదైనా ఒకటే, నాయకుడు అనేవాడు ఎప్పుడు కూడా ఒక మాట ఇస్తే ఆ మాట కోసం నిలబడేవాడు. ఎప్పుడు ఫోన్ చేసినా కూడా అర్ధరాత్రి అయినా కూడా ఫోన్ ఎత్తి నేను ఉన్నాను అని ఆదుకునేవాడు నాయకుడు. మరి ఈరోజు ప్రసన్న కుమార్ నేను చూస్తున్నా, ఫోన్ చేసినప్పుడు వెంటనే అన్నా బాగున్నావా, ఎప్పుడు వచ్చావని. అది నాయకత్వ లక్షణాలు. అది కొంతమంది ఉంటారు ఫోన్లు ఎత్తారు అని. మరి ఈరోజు ఏదైనా సరే ఈ నియోజకవర్గంలో మరలా మనం ప్రసన్న కుమార్ రెడ్డిని గెలిపించుకోవాలి, జగనన్నను ముఖ్యమంత్రి చెయ్యాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఈ నెల్లూరు జిల్లాలో 7 నియోజకవర్గాల్లో కూడా ఎగురవేయాలని మిమ్మల్ని అందరినీ కూడా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నా. ఎందుకంటే ఈరోజు ఒక్కటే, అభివృద్ధి కావాలా, అబద్ధాలు మాట చెప్పే ముఖ్యమంత్రి కావాలా? ఈరోజు ఇదంతా కూడా చూస్తుంటే మేమేదో చేస్తున్నామని చెప్తున్నారు, ఏమి చేసేదనేది చిన్నపిల్లవాడిని అనుకున్నా జగనన్న మాకు చేశాడంటున్నారు. నాడు నేడు వైద్యాలయాలు ఎలా ఉన్నాయి, పాఠశాలలు ఎలా ఉన్నవి, మరి ఈరోజు చూస్తుంటే మరి హాస్టల్లో అన్నం చూస్తున్నాం. మొన్ననే హోంమంత్రి అనిత గారి చేతిలో ఒక పురుగు వచ్చింది. ఏంటి అన్యాయం? ఏమి ఎరుగుని చిన్న పాపలకు కూడా అన్నం పెట్టలేని ప్రభుత్వము ఒక ప్రభుత్వమా అని అడుగుతున్నాం. కాబట్టి ఈరోజు మనం కూడా జగనన్న చేసిన కార్యక్రమాలు, అభివృద్ధి సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి మరి చంద్రబాబు మేనిఫెస్టో ఏమిటి అనేది మనం ప్రశ్నించవలసిన బాధ్యత ఉందని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకునే భాగ్యాన్ని కలుగజేసిన అందరికీ నమస్కారం. మరి ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి అన్నకు మాకు ఒక సంబంధం కూడా ఉంది. ఆ పెద్దనాన్నగారు అనుకుంటా, నల్లపురెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు వారి పెద్దనాన్నగారు. మరియు ఆయన ఇక్కడ జిల్లా ప్రెస్ చైర్మన్, బహుశా 63-64 అనుకుంటా. అప్పుడు ఈరోజు నేను అప్పుడు హై స్కూల్లో 9 చదువుతున్నా. అక్కడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి కర్నూలు జిల్లా ప్రెస్ చైర్మన్, మా నాన్నగారు సమితి ప్రెసిడెంట్. మరి మేము చదివే హై స్కూల్లో సైన్స్ బ్లాక్ ఓపెన్ చేయటానికి ఆ రోజు చంద్రశేఖర్ రెడ్డి అన్న గారిని పిలిపించి ఆయన చేతుల మీదుగా మేము ఆయన్ను చూసాము. మరి అంతేకాకుండా ఏసీ సుబ్బారెడ్డి గారు ఇరిగేషన్ మినిస్టర్ మా సొంత గ్రామానికి వచ్చి గుళ్ళకమ్మ నుంచి ఇరిగేషన్ కెనాల్ వాటర్ తీసుకొచ్చి పంట పండించే ఆ రోజు పరిస్థితి చూసాము. అంటే ఆనాడి మా సంబంధం ఇది. ఎప్పుడు పోయినా కూడా ప్రసన్న ఒకటే అంటున్నాడు, అన్న మనమందరం కూడా పార్టీ కోసం కృషి చేయాలి, జగనన్నను ముఖ్యమంత్రి చేయాలి. మరి ఈరోజు నన్ను అబ్జర్వ్ చేశారంటే మరి ఈరోజు ఇంత దూరము నేను రాలేనన్నా అని చెప్పా జగనన్నకు. లేదు, నువ్వు అక్కడికే పోవాలి, అక్కడంతా మనవారు, నీకు తెలిసిన వాళ్ళు చాలామంది అక్కడ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, నువ్వు తప్పకుండా పో అన్నా అని చెప్పిరావు. సరే, మరి ఈరోజు ఏదైనా ఒక పార్టీ కార్యకర్తగా మరి ఈరోజు ఈ యొక్క బాధ్యత ఇచ్చినప్పుడు అనుసరించవలసిన, ఒప్పుకోవాల్సిన బాధ్యత కూడా మనకుంది. కార్యకర్తలే ఈరోజు పార్టీకి మూల స్తంభాలు. మనం కార్యకర్తలను మర్చిపోయామంటే పార్టీ అనేది ఉంటుందా లేదో ఒక్కసారి ఆలోచించండి. నిన్న ఎంతో కష్టపడి చేశారు 24లో, కానీ ఈవీఎంలు అయితేనేమి కుట్రలు కుతంత్రాలు జరిగి ఓడిపోయినా కూడా మరలా ధైర్యంతో జగనన్న బాటలో నడిచి జగనన్న కోసం మనం అందరం కూడా కష్టపడి ముఖ్యమంత్రి చేసుకొని ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదములో నెంబర్ 1గా చేయాలని కూడా మనం అందరము అనుకోవాలి. అంతేకాదు, మరి జగనన్న పాలనలో ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు
అధికారులు ఎంతోమంది వచ్చి ఆఖరుకు ప్రధాని మోడీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్ బాగా చేస్తున్నారని ప్రశంసించింది. అది అందరికీ తెలుసు. మరి ఈరోజు చూస్తుంటే మరి మోడీ గారికి అప్పుడే కలిగినట్టుంది ప్రధానమంత్రికి. ఏదో కుట్రలు కుతంత్రాలు అక్రమ కేసులు పెడుతున్నట్లుంది. ఈ ప్రభుత్వం ఉంటుందా పోతుందా, ఇందులో నేనుంటే నాకు కూడా చెడ్డ పేరు వస్తుందని కూడా కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. ఒకసారి మీరు అందరూ చూసి ఉంటారు. అంటే ఏది ఏమైనా కూడా మన మనసు మంచిదైతే ఊరంతా మంచిది అంటారు. ఏదైనా మంచి పని చేస్తే 10 కాలాల పాలు ఉంటుంది. మనం ఎన్ని కోట్లు సంపాదించినా ఎన్నో భవంతులు కట్టినా ఎంట వచ్చేది ఒక్కడికి లేదు. ఆ వ్యక్తిత్వం అనేది కాపాడాలి. ఆ వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి జగన్ కోసం మనం పాటుపడదాము. మరలా ముఖ్యమంత్రి చేసుకొని ఈ కోవూరు నియోజకవర్గంలో ప్రసన్న కుమార్ రెడ్డి అన్నను మంచి మేయర్తో గెలిపించాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై జగన్. శాంతిరెడ్డి గారు ఏదేదో మాట్లాడుతూ ఉంటే ప్రెస్ మీట్ పెట్టి ఆ పత్రికా విలేకరుల సమావేశంలో వీరి చలపతిరావు గారు, విజయ్ కుమార్ గారు ఇద్దరు కూడా మాట్లాడారు. ఎందుకు రెచ్చిపోయిందో ఎవరికి అర్థం కాలేదు. ఎక్కడికి పోయినా మనం చేసిన శాంక్షన్స్ ఇచ్చినటువంటి వర్క్స్ అంతా కూడా మేమే చేశామని చెప్తుంది. సబ్మర్సిబుల్ కాజ్వే జగన్మోహన్ రెడ్డి గారు 93 కోట్లు శాంక్షన్ చేశారు. దానికి శంకుస్థాపన కూడా చేశాం, పని కూడా మొదలు పెట్టాం. ఎలక్షన్స్ వచ్చినాయి, అక్కడికి వెళ్ళింది ఒక 3-4 రోజుల ముందు. ఇదంతా నా కృషి అని చెప్పింది. పడుగుపాడులో రోడ్డు ఒకటి వేయించాం. అనిల్ కుమార్ గారు మినిస్టర్గా ఉన్నప్పుడు మన ఇంటికి వచ్చారు. అన్న ఇది ఆలోచించండి, పడుగుపాడు రోడ్డు చేస్తే చాలా బాగుంటుంది, రూపురేఖలే మారిపోతాయన్నా, అట్లాగే చేయించమన్నాను. చాలా కష్టపడ్డాడు. సెంట్రల్ గవర్నమెంట్ వర్క్ అది. కేంద్రం వాళ్ళు శాంక్షన్ చేశారు. ఢిల్లీ వెళ్ళాడు, ప్రపోజల్స్ ఇక్కడ నుంచి పోయేటట్టు చేశాడు. నాకు పేరు రావాలని చెప్పి చాలా కష్టపడి శాంక్షన్ తీసుకొని వస్తే ఆ సెంట్రల్ లైటింగ్ జరిగింది. దానికి ఈ మహాతల్లిని పిలిచారు ఇనాగరేషన్కి. అది లాగి ఇది చంద్రబాబు నాయుడు కృషి అని చెప్పింది. సిగ్గుండొద్దా కొద్దిగైనా? అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులే నవ్వుకుంటున్నారు, పత్రికా విలేకరులు వాళ్లే నవ్వుకుంటున్నారు. ఏం మాట్లాడుతుందో తెలియదు. ఎవరు రాసిస్తే ఆ స్క్రిప్ట్ చదవడమే, ఆలోచించదు. నేనేం చెప్పాను పత్రికా విలేకరుల సమావేశంలో, రాజకీయం అంటే మామూలు విషయం కాదమ్మా, ఒక అవగాహన తెచ్చుకొని చెయ్యమ్మా అని చెప్పాం. ఆ రోజు చలపతి గారు కానీ విజయ్ కుమార్ గారు కానీ ఎవరు కూడా ఆమెను విమర్శించలేదు. ఆమె చెప్పిన వాటికి మనం కౌంటర్ ఇచ్చాం. దానికి రెచ్చిపోయి బుచ్చిరెడ్డిపాళెంలో పర్సంటేజీలో ప్రసన్న అంట, అవినీతిలో ప్రసన్న పీజీ పిహెచ్డి చేశాడంట. నన్ను భరించలేక నా దగ్గర ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నా దగ్గరకు వచ్చారు అని చెప్పింది. ఎవరెవరికి ఎంత డబ్బులు ఇచ్చారో మన దగ్గర ఉంది. ఊరికేనే పోలేదు, వాళ్ళు నా మీద కోపంతో పోలేదు, డబ్బుకి అమ్ముడు పోయినారు. అది కూడా తెలుసు. ఆమె చేతుల మీదుగానే డబ్బిచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులందరినీ దగ్గర పెట్టుకునేది. నన్ను భరించలేక మీ నాయకులందరూ నా దగ్గరకు వచ్చారని చెప్పింది. నా సంగతి అందరికీ తెలుసు. చిన్న పిల్లవాడిని కూడా అన్న అని పిలుస్తా, అక్క అని పిలుస్తా, ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంటాను. మీరందరూ కూడా మా కుటుంబ సభ్యులే. నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు 3 సార్లు గెలిచారు, నేను 6 సార్లు గెలిచాను. ఇంచుమించు 9 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాము ఈ నియోజకవర్గంలో. నేను ఒక్కటే అడుగుతున్నా, సరే నేను పిహెచ్డిలో అవినీతిని నేర్చుకున్నాను, నీదేంది తల్లి? రేణుగుంట దగ్గర మెస్లో పిహెచ్డి నేర్చుకున్నావు, తిరుపతిలో పిహెచ్డి నేర్చుకున్నావు, బెంగళూరులో పిహెచ్డి చేశావు, హైదరాబాద్లో పిహెచ్డి చేశావు, మెడ్రాస్లో పిహెచ్డి చేశావు, చివరకు మాగుంట లేఅవుట్లో కూడా పిహెచ్డి నేర్చుకునేది. అది ఏందా పిహెచ్డి అనేది మీరు అర్థం చేసుకోండి. చాలా పెద్ద కథది. అప్పులు తెచ్చుకుంటున్నాడు ఫోన్లు చేసి అన్నాడు. ఎస్, అప్పులు చేసే దాంట్లో ఉన్న మజా దేంట్లో ఉంటుంది? తెస్తాం, అవసరమైతే తెస్తాం. నాకు అనిల్ కుమార్ యాదవ్ గారికి ఇదే పని. మాకు ఉదయం లేస్తే ఏడు అప్పు దొరకదు, దాన్ని తంటాలు పడుతుంటాం. దాంట్లో తప్పేముంది? మళ్ళా తిరిగి కట్టొచ్చు కదా.
ఫ్లో నోట్ రాసిస్తాము, చెక్ ఇస్తాము. అది కూడా మాట్లాడింది ఆ మీటింగ్లో. ఆఖరాకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని బ్లాక్మెయిల్ చేసి బెదిరించి పెళ్లి చేసుకునేది. అతను ఒక పిచ్చోడు. ఎందుకు ఈవెన్ చేసుకున్నాడో ఎవరికి అర్థం కాల. అతన్ని అడిగితే ఆ జిల్లాలో ఎవరో ఒక మంచి కుటుంబంలో ఒక అమ్మాయిని, ముక్కుపచ్చలారని అమ్మాయిని ఆయనకి ఇచ్చి పెళ్లి చేసి ఉండేవాళ్ళు. ఈ బోరు బావిలో పడిపోయాడు. ఎవరు ఏది చెప్తే అది మాట్లాడడం. ఈమె చరిత్ర ఉమ్మడి రాష్ట్రంలో తెలుసు, విడిపోయిన తర్వాత మన రాష్ట్రంలో తెలుసు, పక్క రాష్ట్రాల్లో కూడా చెప్తారు. కాశీలో, గుజరాత్ సూరత్లో ఈమె గొప్పతనం అక్కడ కూడా చెప్పుకుంటుంటారు. అవి కూడా వదిలిపెట్టలేదు, అక్కడ కూడా వెళ్ళింది. ఎవరు చెప్తే అది మాట్లాడడం, ఎవరు స్క్రిప్టులు రాసిస్తే అది చేయడం. అప్పులు చేశాము. నా కొడుక్కి వర్క్ వచ్చింది, అప్పులు చేశాం. పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు సహాయం చేశారు, చలపతి గారు సహాయం చేశారు, పచ్చిపాల రాధన్న సహాయం చేశాడు, ఆత్మకూరు విక్రమ్ రెడ్డి నాకు సహాయం చేశాడు, నరసింహన్న నాకు సహాయం చేశాడు. నా కొడుక్కి వర్క్ వస్తే నేనే స్వయంగా వీళ్ళందరికీ ఫోన్లు చేసి సహాయం చేయండి, వాడు ఫస్ట్ వర్క్లో దిగుతున్నాడు. రైల్వేస్లో ఒక వర్క్ వచ్చింది రజత్కి, 4 పార్ట్నర్స్. మధుసూదన్ రెడ్డి గారు కూడా ఇసుకపాలెం, ఆయన కూడా నాకు సహాయం చేస్తున్నాడు. మన హరిప్రసాద్ రెడ్డి, మా సుబ్బయ్య బావ, ఆయన కూడా నాకు సహాయం చేశాడు. తప్పేముంది? అప్పు తీసుకున్నాం, చెప్తున్నా పేర్లన్నీ ఎవరెవరి దగ్గర తెచ్చాననేది. మళ్ళా తీర్చాలి కదా. వాడికి ఏదన్నా బిల్స్ వస్తే మళ్ళీ ఇచ్చేస్తారు అందరికీ, వాడే చూసుకుంటాడు. అది అప్పులు చేయింది ఎవరమ్మా? నీ భర్త చేయలేదా అప్పులు? నీ ప్రభాకర్ రెడ్డి నాతో, చలపతితో, రజత్తో చాలాసార్లు చెప్పాడు, డబ్బులు లేవు ప్రసన్న, అప్పులు తెచ్చి పార్టీ కోసం పనిచేస్తా ఉన్నానని చెప్పాడు. అప్పు ఎవరైనా చేయొచ్చమ్మా, కానీ నువ్వు పిహెచ్డీల్లో చేసినటువంటి ఘనత ఎవ్వరూ చేయలేదు తల్లి. నీ చరిత్రది. ప్రసాద్ రెడ్డి గారు అడిగారు, ప్రభాకర్ రెడ్డి గారిని పెళ్లి చేసుకోకముందు నీ చరిత్ర ఏందమ్మా అని అడిగాడు చెర్లోపాలెం ప్రసాద్ రెడ్డి గారు. జగమెరిగిన సత్యం. నెల్లూరు జిల్లాలో ఏ మారుమూల గ్రామంలో అడిగినా చెప్తారు. ఇన్ని నువ్వు పెట్టుకొని ఎన్ని తిట్టిస్తుందంటే అన్ని తిట్టిస్తుంది నన్ను, చలపతిని, ప్రెస్ మీట్లలో మాట్లాడిన వాళ్ళని. అది భాష కాదు. కోవూరులో తెలుగుదేశం పార్టీ వాళ్ళు సమావేశం పెట్టి ప్రెస్ మీట్ తాగేసి వచ్చి నన్ను తిట్టారు, నా నాలిక తెగ్గొడతారంట. ప్రెస్ వాళ్ళు కూడా ఏంది ఇక్కడ సపోటా వాసన వస్తుందని చెప్పి కూడా అనుకున్నారు. మందు తాగేసి వచ్చి తిట్టిస్తూ ఉంది, డబ్బులు ఇస్తుంది. ఇవి రాజకీయాలు కాదు. ఎలక్షన్స్ వరకే రాజకీయాలు. కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, అరుచుకుంటాం, విమర్శలు చేసుకుంటాం. ఇప్పుడు 11 నెలలైంది, సంవత్సరం అయింది మీరు అధికారంలోకి వచ్చి. ఏం చేశారమ్మా అని చలపతి విజయన్న అడిగితే ఏం భాష మాట్లాడతారు బుచ్చిలో మీరు? 4వ తేదీ చాలా బాగా చేశాం, వెన్నుపోటు దినం, అద్దరిపోయింది. నెల్లూరు జిల్లాలో మందే నంబర్ 1 అని చెప్పారు ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా ఫోన్ చేసి. దాంతో బుచ్చిరెడ్డిపాళెంలో పర్యటిస్తూ ఉంది. ఎంత కోపం వచ్చేసింది. వాడు కూడా చెప్పాడంట తెలుగుదేశం వాడు, అమ్మ కోవూరు కనబడడం లేదు, అన్ని తలకాయలే కనబడుతున్నాయి అని చెప్పేతలకి రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్టు తిట్టేసింది నన్ను. ఎందుకు అంత కోపం దేనికి? రాజకీయాల్లో పదవుల్లో ఉండేవాళ్ళు ఒక మెట్టు దిగిపోవాలి. ఏం చేస్తుందో, ఏం మాట్లాడుతుందో ఎవ్వరికీ అర్థం కాని పని. ఇప్పటికీ చెప్తున్నా, వద్దమ్మా, ఆవేశాలు వద్దు, తగ్గించుకో. అదృష్టం ఉండింది, ఈవీఎంలు మిమ్మల్ని గెలిపించాయి. 10 మందికి సహాయం చేయండి, నియోజకవర్గానికి మంచి పేరు తేండి. అంతే తప్ప ఆ మాటలేంది, ఆ భాష ఏంది, ఆ తిట్టడం ఏంది? కోవూరు నియోజకవర్గం చరిత్ర ఏంది? డెల్టా ఏరియా చాలా మంచి మనసున్న వాళ్ళు, అన్ని పార్టీల వాళ్ళు కూడా చాలా మంచి మనసున్న వాళ్ళు. ఒప్పుకోవాలి దానికి. అందరం అరుచుకుంటాం. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అందరం కూడా పలకరించుకుంటుంటాం ఏడ కనబడ్డా కూడా. అది రాజకీయం అంటే. ఏంది ఆ భాష ఏంది? నువ్వు ఎక్కడుండేవి తల్లి 10 సంవత్సరాల క్రితం? ఆ ప్రభాకర్ రెడ్డికి కూడా మనసు బాగుండట్లేదు. ఆ మొహం అంతా ఇప్పుడు దిగాలేసేసి పడి ఉన్నాడు. అతన్ని నానా హింసలు పెడుతున్నట్టుంది. అతనికి అర్థమైపోయింది ఎందుకు వచ్చింది కర్మరా ఇది, అనవసరంగా కొని తెచ్చుకున్నామే అని. ప్రభాకర్ రెడ్డి అతను బాగలేడు. నేనైతే ప్రభాకర్ రెడ్డికి ఒకటే చెప్తున్నా, ప్రభాకర్ అన్నా నువ్వు నిద్రలో అన్నా చనిపోతావు, బయటన్నా ఎక్కడో దగ్గర నిన్ను లేపేస్తారు. జాగ్రత్తగా ఉండు. ఆ రాత్రిలో నిద్రపోయేటప్పుడు నీ దగ్గర 1000 కోట్లు ఆస్తులు ఉన్నాయి,
నువ్వు మంచివాడు అని చెప్పి నెల్లూరు జిల్లా అనుకుంటున్నారు, నీకు మంచి తెలివితేటలు ఉన్నాయని అనుకుంటున్నారు. ఆ చేతుల్లో చిక్కుపోయినావు ప్రభాకర్ రెడ్డి. నువ్వు ఇప్పటికైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు నీ ఆస్తి కోసం, నీ డబ్బుల కోసం నిన్ను చంపే ప్రయత్నాలకి 2 సిట్టింగులు అయ్యాయని మన దగ్గర ఇన్ఫర్మేషన్. చేసినా చేస్తారు, నడమంత్రపు శ్రీ రాజమాత కదా, చేసినా చేస్తారు. ఇకనైనా ఇవన్నీ ఆపు. మీ వాళ్ళ చేత తాగిచ్చి మమ్మల్ని తిట్టడం మంచిది కాదు. రాజకీయాల్లో ఎలక్షన్స్ అప్పుడు రాజకీయాలు చేసుకోవాలి, తర్వాత అందరం స్నేహితులమే. అభివృద్ధి పనులు చేస్తే మేము ఆశీర్వదిస్తాం, అభినందిస్తాం మిమ్మల్ని కూడా. ఇటువంటి పనులు మానుకోండి, మంచిది కాదు ఎవరికైనా కూడా. అది ఎంత అదృష్టమో చూడండి. ఆయనకు భార్య కావడం, వెంటనే ఎమ్మెల్యే కావడం. పాతయన్నీ పోయినాయి, అవన్నీ మన మనసుల్లో ఉన్నాయి. పాతయ్య అనేది ఏందనేది. ఎందుకంటే రాష్ట్రంలో పులివెందులలో కనపడద్ది 1983 అంటే 42 సంవత్సరాల నుంచి ఒకే కుటుంబం ఇక్కడ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయడం. అంటే ఒక్కొక్క 5 సంవత్సరాల తర్వాత కాన్స్టిట్యున్సీస్ మారడం, జిల్లాలు మారడం, ఇట్లాంటి వాళ్ళని చాలామందిని చూస్తూ ఉన్నాం. కానీ 42 సంవత్సరాల పాటు నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కానీ, ప్రసన్న కుమార్ రెడ్డి గారు కానీ ఇద్దరు కూడా సుమారుగా 11 ఎలక్షన్స్ ఇప్పటికీ ఒక కోవూరు కాన్స్టిట్యున్సీ నుంచే కంటెస్ట్ చేయడం అన్నది పులివెందుల్లో తప్ప ఇంకెక్కడ కూడా రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి కనపడదు. ఈ 11 ఎలక్షన్స్లో కూడా 8 సార్లు గెలిచారు. ఇన్నిసార్లు సుమారుగా 30 సంవత్సరాల పాటు కోవూరు కాన్స్టిట్యున్సీని పరిపాలించినటువంటి ఘనత నల్లపురెడ్డి కుటుంబానిది. అందులో ప్రసన్నన్న 5 సార్లు గెలుచున్నారు, 6 సార్లు గెలుచున్నారు. సో ఇట్లాంటి చరిత్ర ఎక్కడా కూడా ఉండదు. సో కోవూరు కాన్స్టిట్యున్సీకి అంత ప్రత్యేకత కూడా ఉంది. అలానే ప్రసన్నన్న దగ్గర ప్రతి సబ్జెక్ట్ మీద కూడా పర్ఫెక్షన్ ఉంటుంది. అంటే ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఆయనకి స్పష్టత, దేన్ని ఎలా పని చేయించుకోవాలా, దేనికి సంబంధించి ఎలా ఫండ్స్ తెచ్చుకోవాలా అనే దాంట్లో ఆ అన్నకున్నటువంటి అవగాహన కానీ అనుభవం కానీ అత్యంత గొప్పదనే చెప్పచ్చు. కమిట్మెంట్ కూడా, ఒక వర్క్ కమిట్మెంట్ అంటే నేను నిన్న జరిగిన ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. నాకు అన్న ఫోన్ చేశారు మొన్న 3వ తారీఖు, ఈరోజు ప్రోగ్రామ్ ఉంది అని చెప్పాను. ఆ తర్వాత మరలా నాకు మా పిఏ చెప్పాడు, ప్రసన్న కుమార్ రెడ్డి స్వయంగా నాకు ఫోన్ చేసి ప్రోగ్రామ్ ఉంది చంద్రశేఖర్ రెడ్డిది, నోట్ చేసి పెట్టుకో అని చెప్పి గుర్తు చేయని చెప్పినారు. అంటే ఎవరు చెప్పారంటే ప్రసన్ననే చెప్పినారు అన్నారు. యాక్చువల్గా అంత సీనియారిటీ మీద అంత కమిట్మెంట్ ఉండడం అన్నది చాలా రేర్. అంటే ఒక పని అనుకుంటే ఆ పని చేయించుకోవాలా అనే కమిట్మెంట్ తపన చాలా రేర్గా కనపడద్ది. అంటే అవసరమైనప్పుడు ఒక మెట్టైనా దిగాల, అవసరమైనప్పుడు నా కార్యకర్త కోసం నేను ఏ పనైనా చేయాలా అని అనేటువంటి భావన కలిగినటువంటి వ్యక్తుల్లో చాలా అరుదుగా ఉంటారు ప్రసన్న లాంటి వాళ్ళు. అలాంటి వ్యక్తి కోవూరు కాన్స్టిట్యున్సీకి ఇంతకాలం పాటు ఎమ్మెల్యేగా ఉండడం కానీ ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. ఈ కోవూరు యొక్క అదృష్టం అని కూడా అనుకుంటాను. ఇకపోతే రెండో పాయింట్ ఏంటంటే, మన స్టేట్లో టీడీపీ అట్టర్ ఫెయిల్యూర్ అయిందన్నది ఈరోజు ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నారు. టీడీపీ వాళ్ళే చెప్తా ఉన్నారు, నెక్స్ట్ వచ్చేది మీరేలయ్యా అనే పదం ఈరోజు టీడీపీ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇది స్టేట్ వైడ్గా ఉన్నదైతే మన జిల్లాకు వచ్చేటప్పటికి నేను గమనించింది ప్రధానంగా చాలామంది ఎమ్మెల్యేలుగా గెలిచినారు. వాళ్ళు కనీసం ఇద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ప్రతిపక్షంలో కనీసం పనిచేసినటువంటి అనుభవం కూడా వాళ్ళకి లేదు. ఎప్పుడు కూడా నేను ఒకటే నమ్ముతాను, ప్రతిపక్షంలో ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకే ప్రజల బాధలు తెలుస్తాయి. అధికారం ఉన్నప్పుడు మన చుట్టూరు పెద్ద పెద్ద నటులు ఉంటారు, ఇంతకంటే వీరాభిమానులు మనకి ఎవరు లేరు అనిపించేటంత కనపడతారు. ప్రతిపక్షంలోకి వచ్చినప్పుడు మనతో పాటు కానీ మన పార్టీతో పాటు కానీ ఎంతమంది నిలబడ్డారు, వాళ్ళ బాధలేంటి అనే మనస్తత్వాలన్నీ కూడా మనకు ప్రతిపక్షంలోనే తెలుస్తాయి. ఆ అవగాహన లేనటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ఎమ్మెల్యేలు అయిపోయినారు తెలుగుదేశం పార్టీలో. వాళ్ళకి ఏది వాస్తవమో తెలియట్లా, అసలు ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలియట్లా. వారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళు ఏదైతే మాట్లాడతారో అదే గొప్ప. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ ఎమ్మెల్యేలందరూ కూడా ఫెయిల్ అయినారు. ఈరోజు ప్రజలందరూ కూడా ఎందుకు ఇలాంటి పరిస్థితులు వచ్చినాయనే బాధ ఈరోజు వాళ్ళలో కూడా కనపడతా ఉంది. ఇంకా మూడో పాయింట్కి వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారి, జగన్మోహన్ రెడ్డి గారిది. చాలామంది జగన్మోహన్ రెడ్డి గారు నన్ను కూడా అంటూ ఉంటారు, ఎక్కడికైనా పోయినప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ఏంటయ్యా మరి అంత నిజాలు చెప్తే అట్ట,
ఒక్కటైనా అబద్ధం ఏదైనా చిన్నదైనా చెప్పమని చెప్పా. ఎలక్షన్స్ అయిన తర్వాత మరి అట్ట నిజాలు చెప్తే అట్ట, నిజాయితీగా ఉంటే అట్ట అంటుంటారు. జగన్ అన్న ఎప్పుడూ చెప్తూనే ఉంటారు, మనం చెప్పిందే చేద్దాం, చేయగలిగిందే చెప్దాం అనే ఒక కమిట్మెంట్ ఉండేటువంటి వ్యక్తి. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం వాళ్ళే అంటుంటారు, మావాడు ఒక్కటి కూడా నిజం చెప్పడాయా అంటుంటారు. అసలు వీళ్ళిద్దరికి ఏంటో అసలు ఒకరు అమావాస్య ఒకరు పౌర్ణమి టైప్ అయిపోయింది. ఏం చూస్తే ఏమో అంతా నిజాలే చెప్పాలా, అంకెలు కూడా తప్పు చెప్తే ఒప్పుకోడు. ఇప్పుడు ఏదైనా మనం పెన్షన్ ఇచ్చేటప్పుడు 64,83,911 అనుకోండి, మనం 65 లక్షలు అన్నాం అనుకోండి, అట్టెందుకు చెప్పారు, దాన్ని కరెక్ట్ చేయండి అంటారండి. అది కరెక్ట్గా మీరు అంకెలతో సహా కరెక్ట్గా చెప్పాలి అని. సో ఇంత మరీ కమిట్మెంటు, ఇంత నిజాయితీగా ఇంత నిజాలే చెప్పాలా అన్నటువంటి లీడర్ మనవాడు. ఈరోజు నేను ఈ జెండా ప్రతిపక్షంలో వేసుకున్నందుకు నేను గర్వపడుతున్నా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్నటువంటి కమిట్మెంట్ కానీ, ఆయన కోసం బాధపడడానికైనా ఇబ్బంది పడడానికైనా దేనికైనా కూడా సంతోషంగా ముందుకెళ్తాం. అది వైఎస్ఆర్సీపీలో ఉండేటువంటి లీడర్స్లో ఉండేటువంటి కమిట్మెంట్. ఈరోజు తెలుగుదేశం వాళ్ళని ధైర్యంగా రోడ్డు మీదకి రమ్మనండి. మేము చెప్పింది చేసినామనో, లేకపోతే మేము ప్రజలకి అనుకూలంగా మా ముఖ్యమంత్రి చేసినాడనో ఈరోజు వాళ్ళని వచ్చి గర్వంగా రోడ్డు మీద తిరగమనండి. వైఎస్ఆర్సీపీ వాళ్ళ తలెత్తుకొని తిరగగలుగుతా ఉన్నాం. ఓడినా సరే, ఈరోజు మనం ఓడినా కూడా ధైర్యంగా తిరగగలుగుతున్నాం. రేపు వచ్చిన తర్వాత మళ్ళా ఈరోజు ఎవరైతే కష్టపడి పనిచేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆదుకునేదానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక కమిట్మెంట్ అయితే ఉంది. ఆయన చెప్తా ఉన్నారు, ఈరోజు ప్రతిపక్షంలో ఎవరైతే మీతో నిలబడినారో రేపొద్దున మళ్ళీ అధికారం వచ్చే ముందు పరిగెత్తుకుంటూ వస్తారు. అందరికంటే ముందు అధికారం వచ్చిన తర్వాత కొంతమంది వస్తారు. వాళ్ళని కాకుండా ఈరోజు ప్రతిపక్షంలో ఉండే వాళ్ళని ఎవరైతే పని చేస్తూ ఉన్నారో, మీతో పాటు ఎవరైతే నడుస్తూ ఉన్నారో వాళ్ళందరినీ మర్చిపోవద్దు. వాళ్ళందరూ గర్వపడేలాగా మనం రేపొద్దున వాళ్ళతో పాటు నిలబడాలా, ప్రతి కార్యకర్తకి మనం అండగుండాలా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. సో అది రేపు ఫాలో కావడం కూడా జరుగుతుంది అందరం కూడా. కాబట్టి మీరు అందరూ కూడా సంతోషంగా ఉండండి. రాబోయే రోజులు వైఎస్ఆర్సీపీవి తలెత్తుకునే మనం ముందుకెళ్తున్నాం. ఖచ్చితంగా రేపొద్దున మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఎవరెవరైతే మనల్ని మన అహం మీద దెబ్బ కొడతా ఉన్నారో, మన కార్యకర్తలను ఇబ్బంది పెడతా ఉన్నారో అవన్నీ మర్చిపోమని కూడా మీరు చెప్పొచ్చు వాళ్ళందరికీ కూడా. సో కాబట్టి అందరూ కూడా ఈ చీకట్లో ఉన్నటువంటి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలను బరాయిద్దాం. రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక మంచి కమిట్మెంట్తో ముందుకు వస్తూ ఉన్నారు. అన్ని విధాలుగా కూడా మనము ముందుకు రావాలని. సో తప్పకుండా రాబోయే రోజులు వైఎస్ఆర్సీపీవి ఈ రాష్ట్రానికి కూడా మంచి జరుగుతుంది అని మీకు తెలియచేస్తూ, మరొకసారి ప్రసన్న కుమార్ రెడ్డి అన్న లాంటి ఒక కమిట్మెంట్ ఉండే లీడర్తో పాటు ఈరోజు నడుస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియచేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మన నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగనన్న పిలిపించిన కార్యక్రమం, అందులో భాగంగా మొట్టమొదటిగా ఈ జిల్లాలో కోవూరు నియోజకవర్గంలో మొత్తం నాయకుల సమక్షంలో అన్ని మండలాల నుంచి ఇచ్చేసిన నాయకుల సమక్షంలో పెద్ద ఎత్తున మొదలుపెట్టిన ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టిన పెద్దలు, మాజీ మంత్రివర్యులు ప్రసన్నకి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన జిల్లా పార్లమెంటు పరిశీలకులు మాజీ శాసనసభ్యులు జంకా వెంకటరెడ్డి గారికి, శాసనమండలి సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి గారికి, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఇక్కడ ఇచ్చేసిన అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అందరూ కూడా మాట్లాడటం జరిగింది, కార్యక్రమం ఏంది అని కూడా చెప్పడం కూడా జరిగింది. ఇందాక పెద్దలందరూ కూడా చెప్పారు. మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఒకటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కష్టాలు పోరాటాలు ఏం కొత్త ఏం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి చూస్తే కూడా దాదాపు అధికారంలోకి వచ్చేదానికి మనకి దాదాపు 10 సంవత్సరాలు పట్టింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టడం కానీ, 2014 ఎన్నికలు కానీ, 14 నుంచి 19 ఎన్నికలు కానీ, అంటే దాదాపు 10 సంవత్సరాల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో కష్టాలు పడ్డాం, పోరాటం చేశాం, అన్నీ చేశాం. 2019 నుంచి 24కి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవటం కూడా జరిగింది. అయితే జగనన్న ఓడిపోయిన తర్వాత కానీ ఈరోజు 2019-24లో జగనన్న ఈ రాష్ట్రంలో ప్రజలకి, పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా మంచి జరగాలని ఆలోచన చేయటంలో ఒక చిన్న, అంటే ఒక పెద్ద లార్జర్ పిక్చర్ చూసినప్పుడు
ఒక్కొక్కసారి మనలు కూడా కదా బాగున్నారులే అనుకొని ఈ రాష్ట్రంలో కొంచెం కార్యకర్తలు బాధపడటం, మమ్మల్ని పట్టించుకోలేదో లేదంటే కొద్దిగా అనేది రాష్ట్రంలో జరిగిన మాట వాస్తవం. కానీ మనందరం కూడా అది ఒప్పుకొని తీరాలి. ఎందుకంటే జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను హామీలు ఇచ్చాను, ప్రతి హామీ నిలబెట్టుకోవాలని. రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నా కష్టాల్లో ఉన్నా ఇది లేదు ఎగ్గొట్టకూడదు అని చెప్పి అందులో భాగంగా 2,80,000 కోట్ల రూపాయలు పేదలకు అందించడంలో భాగంగా కార్యకర్తల పనుల్లో బిల్లులు రాలేదనో, సర్లే మనోళ్ళే కదా అక్కడక్కడ లేట్ అయినా కూడా సర్దుకుంటారనే ఒక చిన్న దీంతో లక్షల మంది ప్రజలు బాగుండాలా, మన పేదవాళ్ళకి మాట ఇచ్చామనే ఒక కార్యక్రమంలో భాగంగా కూడా ఒక చిన్న పొరపాటు జరగటం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు బాగుండాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకుంటున్న ప్రతి ఒక్క నాయకుడికి, కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి కూడా 2 చేతులు జోడించి మీ అందరికీ కూడా తెలియజేస్తారు. ఎందుకంటే ఈరోజు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత కేసులు పెడతా ఉన్నా, ఎన్ని చేస్తున్నా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఉన్నాము, మళ్ళీ నిన్ను ముఖ్యమంత్రిని చేసేదాకా నిద్రపోవని చెప్పి ఈరోజు రోడ్డు ఎక్కుతున్న ప్రతి కార్యకర్తకు కూడా, ప్రతి నాయకుడికి కూడా. ఎందుకంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకులు ఉంటారు పోతారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి గుండెల్లో పెట్టుకొని చూసుకొని ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్క కార్యకర్త ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు ఏమీ చేయలేరని మాత్రమే అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు జగనన్న చెప్పడం జరిగింది, 2024 మనం అధికారంలో కోల్పోయిన తర్వాత ప్రతి కార్యకర్తను పడుతున్న కష్టం, ఎవరి మీద అయితే కేసులు పెడుతున్నారో మీరే ఒక పుస్తకం రాసుకోండి, 2029 వచ్చిన తర్వాత దాన్ని అమలు పరుస్తానని మాత్రం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఈరోజు చాలా మంది చెప్తా ఉన్నారు మేము రెడ్ బుక్ రాస్తున్నామని. జగన్మోహన్ రెడ్డి గారు 2029 తర్వాత మీ అందరి ఆశీస్సులతో, భగవంతుని ఆశీస్సులో తప్పకుండా ఏదైతే ఈరోజు ప్రజలు కోరుకుంటున్నారో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మాకు సంక్షేమం వచ్చేది. ఈరోజు పేద బడుగు బలహీన వర్గాలందరం కూడా మాకు ఏ ఇబ్బంది లేకుండా మాకు అన్ని జరుగుతూ ఉన్నాయి, ఈరోజు మేము ఇబ్బందులు పడతా ఉన్నామని చెప్తున్నారో వాళ్ళందరి ఆశీస్సులతో 2029 వచ్చిన తర్వాత మీరు రాసింది రెడ్ బుక్ అయితే రాయబోయేది బ్లడ్ బుక్ అని మాత్రం వాళ్ళందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి పడ్డవాడంతా చెడ్డవాడు కాదు. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉన్నా, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చరిత్ర చూసుకుంటే ఎన్ని సంవత్సరాల అధికారంలో ఉన్నావు కన్నా ఎలా బతికే ఉన్న వాడినే చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది తప్ప 40-50 సంవత్సరాలు నేను రాజ్యమే లేను, నేను రాజునన్న వాళ్ళు చరిత్ర గుర్తుపెట్టుకోవాలా. చరిత్ర గుర్తుపెట్టుకుంది వీరుడిని, వీర మరణం పొందిన వాడిని, ఎలా బతికే ఉన్నవాడిని మాత్రమే. అది జగన్మోహన్ రెడ్డి లాగా బతకాలని మాత్రమే చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది మాత్రం తెలియజేస్తున్నా. ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నా, మేం గెలిచామని ఈ రోజు కూడా చెప్తున్నా, వీరుడు లాగా ఒక్కడే గుండెని ఛాతిని ముందుకు వచ్చి ఒక్కడే పోరాడిన వాడు జగన్మోహన్ రెడ్డితో కట్టగట్టుకొని వచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధం చేసుకొని మీరు వీరుడని చెప్పుకుంటున్నా. ఎస్, మీరు ఈవీఎంల ద్వారా గెలిచారు, దొంగ హామీల ద్వారా ఇచ్చారు, ఎస్ గెలిచారు, దానికేం కాదన్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోవాల్సింది మనం కూడా 4 సార్లు ఓడిపోయి ఉన్నాం. మనమేం ఎప్పుడు కూడా 100% ట్రాక్ రికార్డ్, ఎప్పుడు కూడా పొత్తులతోనో మోసాలతోనో నువ్వు గెలిచావు. కానీ జగన్మోహన్ రెడ్డి ఓటమి కూడా వీరుడిలాగే ఓడిపోయాడు, కానీ మోసాలు చేసి మాత్రం కాదు అని మాత్రం తెలియజేస్తా ఉన్నాం. అది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈరోజు మన చరిత్రలో మహాభారతం ఎంత చూసినా కూడా వీరుడిగా అభిమన్యుడు గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే ఎంతమంది వచ్చినా కూడా వీరమరణం పొందాడు కాబట్టి. కానీ ఎన్నో సంవత్సరాలు రాజులుగా ఉన్న చాలా మందిని పట్టించుకోలే. కాబట్టి ఈరోజు ఒకటే చెప్తా ఉన్నా, కోవూరు నియోజకవర్గంలో ఈరోజు ఇంతెత్తున జగనన్న రాష్ట్రంలో అడుగు బయటకు పెడితే వేలాది మంది, లక్షల మంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి కోసం బయటకు వస్తున్నారు అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద గుండెల మీదలో ఉన్న ప్రేమ, మా నాయకుడు ఉన్నాడు అని మాత్రం ఈరోజు ఆ ఒక నమ్మకం తప్పకుండా 2029లో మళ్ళీ కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని ఎగరవేస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి అందరం కూడా, ముఖ్యంగా మన నెల్లూరు జిల్లా
తప్పకుండా ఇందాక జంక వెంకటరెడ్డి చెప్పాడు, అన్నా నువ్వు వచ్చింది మంచి ప్రాంతం కాదు, రాబోయే రోజుల్లో సెంటర్ రికార్డు కొట్టబోయే పార్లమెంట్కి ఇన్ఛార్జిగా వచ్చావని మాత్రం మీ అందరికీ కూడా తెలియజేస్తాను. తప్పకుండా నువ్వు పోయి జగన్ అన్న చెప్పొచ్చు, రేపు మేము వెళ్ళిన పార్లమెంటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నీ కూడా కొట్టబోతా ఉందని. అలాగే ఇంకా ప్రశ్న గురించి చెప్పాలా, నేను చాలా మీటింగుల్లో చెప్పాను, ఎవరైనా కొత్తగా రాజకీయాల్లోకి రావాలన్నా గౌరవ మర్యాదలు ఏ నాయకుడిని చూసుకొని నేర్చుకోవాలి అంటే అది ప్రసన్న కుమార్ రెడ్డి అని చూసి నేర్చుకోవాలని చెప్పి. ఎందుకంటే మేము ఇంటికి పోయినా బయట దాకా వచ్చి మమ్మల్ని కారెక్కించి బయటికి వెళ్ళే దాకా లోపలికి వెళ్ళాడు. అలాగే ఆయన మా ఇంటికి వచ్చినా మన ఇంటికి వచ్చినా మేము బయటకు వస్తానా కూడా రానివ్వడు, నువ్వు లోపలికే ఉండు, లోపలికి ఉండి నేను పోతా ఉంటాను. అంతే 6 సార్లు గెలిచిన ఎమ్మెల్యే ఈ రోజు నెల్లూరు జిల్లాలో 1-2 కుటుంబాలు మాత్రమే ఇంకా చరిత్ర కలిగిన కుటుంబాలు, రాజకీయాలలో ఇన్ని సంవత్సరాలు ఇంకా శాసనసభ్యుడిగా ఉన్న కుటుంబం ఒక నల్లపరెడ్డి కుటుంబం మాత్రమే ఈ రోజు ఉంది. అట్లాంటి కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తి ఈ రోజు ఎక్కడా కూడా ఏది లేకుండా గౌరవ మర్యాదలు చూపిస్తున్న ఏకైక వ్యక్తి ప్రసన్న కుమార్ రెడ్డి మాత్రమే అని చెప్పి తెలియజేస్తాను. ఓటమి అనేక రకాలు ఉంటాయి. 6 సార్లు గెలిచాడు. నాకు తెలిసి ఈ జిల్లాలో ఈరోజు 2 ఉన్నారు 6 సార్లు గెలిచిన వాళ్ళు. రేపు మళ్ళీ 29లో 7వసారి కూడా తప్పకుండా మీ అందరి ఆశీస్సులతో గెలుస్తాడు. ఈరోజు ఇందాక చెప్పాడు ప్రసన్న అన్న అభివృద్ధి కార్యక్రమాల గురించి. ఇందాక నిజమే, ఏదైతే ఆ పడున్న ఇది ఆ రోజు కనీసం వాళ్ళకి ఎలా వచ్చిందో కూడా తెలియకపోవచ్చు. అది స్టేట్ హైవే కింద ఉంటే, మిస్సింగ్ లింక్ కింద ఉంటే, వెంకటేశ్వరంలో బ్రిడ్జ్ కడుతున్నప్పుడు దీనికి లింక్ బాగుంటుందన్నా నేను అడిగినప్పుడు నిజమే బాగుంటుందని తర్వాత దాన్ని 60 కోట్ల రూపాయలతో దాదాపు 100 అడుగుల రోడ్డుని ఈ రోజు ప్రసన్న ఉన్నప్పుడే మొత్తం పూర్తి చేసి దాదాపు 95% ఆ ప్రభుత్వంలో అయింది. అలాగే కాజువే కానీ, మలిదేవ్ డ్రైన్ కానీ, అలాగే బుచ్చికి సంబంధించి 60 కోట్ల రూపాయలకు సంబంధించి నీళ్లు కానీ అన్ని కూడా ప్రసన్న తీసుకొస్తే ఈ రోజు మీరు దాదాపు మైపాడికి వెళ్ళే రోడ్డు కానీ ఆ రోజు ప్రసన్న హయాంలో అయితే అవన్నీ కూడా ఈ రోజు లాస్ట్లో వచ్చి కొట్టి ఇది మేం చేశామని చెప్పుకుంటున్నారు అంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితులు. అలాగే కోవిడ్ కానీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నా, చాలా మందికి మన రాష్ట్రంలో కానీ అందరికీ కూడా మన మధ్యతరగతి కుటుంబాలు ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక భ్రమ ఏంటంటే డబ్బులున్న వాళ్ళు తప్పులు చేయరు, డబ్బున్న వాళ్ళు మోసాలు చేయరు, డబ్బున్న వాళ్ళందరూ కూడా సత్యహరిశ్చంద్రులు అనే భ్రమ ఒక్కొక్కసారి మనకు ఉంటుంది. కానీ తెలియాల్సింది ఏంటంటే చాలా మంది డబ్బున్న వాళ్ళు మోసాలు చేస్తారు, చాలా మంది డబ్బున్న వాళ్ళు టోకరా పెడతారు. కానీ వాళ్ళ మోసాలంతా కూడా చిన్న స్థాయిలో ఉండవు, చాలా పెద్ద స్థాయిలో ఉంటాయని మాత్రం మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ దేశంలో ఇచ్చిన విజయ్ మాల్యా కానీ, లలిత్ మోడీ కానీ వీళ్ళందరూ కూడా ఒకప్పుడు చాలా చాలా పెద్ద మనుషులే. వాళ్ళ దేశాలు దాటిన తర్వాతే వాళ్ళ 1000 కోట్ల స్కాములు బయటపడ్డాయి. అలాగే ఇందా చెప్పండి నిజంగా అప్పులని ప్రతి నెల మనం పేపర్ తీస్తే చంద్రబాబు నాయుడు 2000 కోట్లు అప్పు చేశాడు, 1000 అప్పు చేశాడు, దాదాపు వచ్చిన తర్వాత 1,30,000 కోట్లు అప్పు చేశాడు అని మనమే చూస్తుంటాం. మీరు చెప్పుకున్న మీ ముఖ్యమంత్రులే అప్పులు చేస్తూ ఉన్నారు. అంతెందుకు భారతదేశంలోనే ధనికుడు అని చెప్పుకుంటున్న అంబానీ కూడా అప్పులు లేకుండా ఎక్కడ వ్యాపారం చేయలే. ఆయన కూడా ఆయన స్థాయిలో 1000 కోట్ల అప్పులు చేస్తే వ్యాపారాలు చేశాడు. ఆయన విపిఆర్ గారు కానీ ఎవరైనా కానీ ఏ స్థాయికి తగ్గట్టు ఒక వ్యాపారం చేయాలంటే అప్పు తీసుకుంటాం, అప్పు తీసుకున్న తర్వాత పని అయిపోయిన తర్వాత అప్పు కడతాం. అలాగా అవసరానికి తగ్గట్టు అప్పు చేసుకున్నవాడంతా తప్పుడోడైతే 99% ఈ రాష్ట్రంలో వాళ్ళు చెప్పినట్టు భారతీయులందరూ కూడా తప్పుడోలే. నాకు తెలిసి ఇక్కడ వాళ్ళందరూ కూడా 80% వాళ్ళ స్థాయి తగ్గట్టు 1000 అప్పు తీసుకున్నవాడు ఉంటాడు, 10,000 తీసుకున్నవాడు ఉంటాడు, 1,00,000 తీసుకున్నవాడు ఉంటాడు, 1 కోటి తీసుకున్నవాడు ఉంటాడు. వాళ్ళ స్థాయిలకి 200-300 కోట్లు తీసుకుంటాడు ఇంకొకరు. అంతే తప్ప అప్పు తీసుకున్నదల్లా మహా పాపం అయినట్టు. అసలు నిజంగా చెప్తా అన్నా, రేషన్ బియ్యం కూడా అమ్ముకుంటుందంటే ఈ ప్రభుత్వంలో ఇక్కడున్న శాసనసభ్యులే కాదా? నాకు తెలిసి బుచ్చిరెడ్డిపాలెంలో ఒక రైస్ మిల్లు తీసుకొని యథేచ్ఛగా రేషన్ బియ్యం అమ్ముకుంటా ఉన్నారు. ఆ రేషన్ బియ్యాన్ని సంబంధించి ఇప్పటికి 3 సార్లు పట్టుకుంది కోవూరు నియోజకవర్గంలోనే. గత 5 సంవత్సరాల్లో నాకు తెలిసి ఆఖరికి పేదలకి పంచే రేషన్ బియ్యాన్ని కూడా అమ్ముకుంటుంది. ఇప్పుడు కాదా, గతంలో ఇసుక దోపిడీ ఎక్కడా జరగలేదు. గత 5 సంవత్సరాలలో కొండలుగా దెబ్బలుగా ఈరోజు ఇసుక దోపిడీ జరుగుతూ ఉంది. ఇక్కడ కాదా? పేపర్లో కుంకాలుగా వార్తలు వస్తూ ఉన్నాయి, వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. కాబట్టి ఒక ఏలు మన పైకి ఒక చూపించాడు, 4 వేలు మన వైపు చూపిస్తూ ఉంటాయి. నేను సేవ చేయనే వచ్చాం, మేము సేవ చేయనే వచ్చామన్న ముసుగులో
ఇవన్నీ దందాలు కాదా అన్నాడు. అసలు ఇంకా కోవూరులో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులకైతే ఒకటే అడుగుతా ఉన్నా, అయ్యా నాకు తెలిసి ప్రసన్న అన్న ఏ మండలానికి నెల్లూరు నుంచి అప్పు తీసుకొచ్చి ఒక నాయకుడిని ఇన్ఛార్జిగా పెట్టలా. నాకు తెలిసి ఆ కొడవలూరు అంటే కొడవలూరు వాళ్ళనే, ఇందుకూరుపేట వాళ్ళు అంటే ఇందుకూరుపేట వాళ్ళనే, బుచ్చి అంటే బుచ్చి మండలాన్ని తీసుకొచ్చారు. కానీ నెల్లూరు వాళ్ళని తీసుకొచ్చి ఒక ఇన్ఛార్జిని పెట్టి మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పనిచేయించుకోవాల్సి వచ్చిన చరిత్ర కోవూరు నియోజకవర్గంలో ఎప్పుడైనా ఉందిదా అని అడుగుతా ఉన్నా. నాకు తెలిసి మొట్టమొదటిసారి కొడవలూరుకే ఇంకో దానికి నెల్లూరు నుంచి వచ్చిన ఒక కాంట్రాక్టరు, నాకు తెలిసి ఆయనకి రాజకీయాలు కూడా ఎప్పుడు లే, ఆయన వ్యాపారం చేసుకున్న ఒక కాంట్రాక్టరు 2 మండలాలకి ఇన్ఛార్జ్ అనుకుంటా. బుచ్చికి సంబంధించి నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించిన వచ్చిన నాయకుడు ఇన్ఛార్జ్ అనుకుంటా. ఒక ఇందుకూరుపేట మాత్రమే నాకు తెలిసి ఒక లోకల్ తప్ప అన్ని మండలాలకి పక్క నియోజకవర్గాన్ని నుంచి వచ్చిన నాయకులు ఇన్ఛార్జీలుగా ఉన్నారు. ఈ నాయకులు పోయి వాళ్ళకి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి, దుస్థితి ఎప్పుడు కోవూరు నియోజకవర్గం వచ్చిన తర్వాత వచ్చిందని అని నేనైతే అనుకోవట్లే. కాబట్టి ఆలోచన చేయండి. ఏ నాయకుడి దగ్గర స్వేచ్ఛ ఉంది, ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళి అలిగే హక్కు ఉంది, కడిగే హక్కు మీ అందరికీ ప్రసన్న దగ్గర ఉందని మాత్రం తెలియజేస్తా ఉన్నా. కాబట్టి వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా ఈరోజు కాకపోతే రేపు ఖచ్చితంగా కూడా తిరుగుబాటు రెడీగా ఉంటారు. కాబట్టి అందరికైతే ఒకటి చెప్తా ఉన్నా, 4.5 సంవత్సరం తర్వాత క్యూ కడతారు, మళ్ళీ రిటర్న్ వస్తారు, ఏం ఇబ్బందిలే. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చేస్తుందంటే 90% మంది నెల్లూరు జిల్లాలో ఉన్న నాయకులందరూ కూడా క్యూ కడతారు. ఇదంతా మా పార్టీయే, మా సొంత ఇంటికి వచ్చాం, మా సొంత కుటుంబానికి వచ్చాం, మాకు జగన్మోహన్ రెడ్డి అంటే అది ప్రేమే, జగన్మోహన్ రెడ్డి అంటే గుండె అని చాలా మంది వచ్చేవాళ్ళు ఉంటారు. కానీ నాయకులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఒకటే, ఈ టైంలో కష్టంలో ఉన్న వాళ్ళని ఆ టైంలో వచ్చే వాళ్ళు వెనకేయకుండా, ఆ టైంలో వచ్చే వాళ్ళని వెనకబెట్టి ఈ టైంలో వచ్చే వాళ్ళని ఎప్పుడు ముందుపేట వేసి ముందుకు తీసుకెళ్ళాలని మాత్రం అందరికి కూడా తెలియజేస్తా ఉన్నానన్న. ఎందుకంటే జరగబోయేది ఇదే, రాబోయేది ఖచ్చితం, 100% వస్తారు. ఇప్పటికే మొన్న ఎవరో అన్నారు, ఒక సర్వే చేస్తే నెల్లూరు జిల్లాలో ఏ నియోజకవర్గంలో ఫస్ట్ ఎగిరిపోతుందంటే అది కోవూరు నియోజకవర్గం అని చెప్పి, అంటే కొత్తగా వచ్చిన పోటీ చేసిన వాళ్ళల్లో 19 మంది గెలిచే ప్రసక్తే లేదు, అసలు ఎత్తిపోయే పరిస్థితి అంటే అది ఫస్ట్ కోవూరు నియోజకవర్గం చెప్పారు. అంటే ఖచ్చితంగా ప్రసన్న తప్పకుండా మళ్ళీ డంకా బజాయిస్తున్నాడని మాత్రం మీ అందరికీ కూడా తెలియజేస్తాను. కాబట్టి అందరూ కూడా మిమ్మల్ని అందరూ కూడా ఒకటే చెప్తాను, ఇందా చెప్పినట్టు రైట్, మీరేం చేశారని చెప్పుకోండి, మీరేం చెయ్యాలనుకుంటున్నారో చెప్పుకోండి. లేదు మేము కొత్తగా ఒక 50 కోట్లు 100 కోట్లు తీసుకొచ్చానని చెప్పి ఒక రోడ్డు తీసుకొచ్చి మీరు చెప్పుకోండి. అంతేగాని ఇందా చెప్పినట్టు అప్పుడు అవినీతి జరిగింది, ఇప్పుడు అవినీతి జరిగింది. ఆ 4 సంవత్సరాల 11 నెలలు వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే. ఆ 4 సంవత్సరాల 11 నెలలు ఆ దేవుడు జగన్మోహన్ రెడ్డి, ఆ జిందాబాద్ జగన్మోహన్ రెడ్డి, ఆ జగన్మోహన్ రెడ్డి వీరుడు సూర్యుడు అని పొగిడిన వాళ్ళే లాస్ట్ నెల ముందు జంపేశారు. ఇప్పుడు కూడా చాలా మంది అడుగుతా ఉన్నారు, అది చాలా మంది క్లారిటీ ఇవ్వాలి ప్రశ్న. అదే 4 సంవత్సరాలు 11 నెలల తర్వాత మళ్ళీ వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జంప్ అవుతారా? 4 సంవత్సరాల 11 నెలలు మళ్ళీ తర్వాత ఏమన్నా ప్లేట్ పేరు వేస్తారా? అంటే ఏం చేస్తాం, డబ్బు ఉంది కదా మేము 100 పెడతాం 200 పెడతాం అంటే ఏమన్నా తీసుకుంటారేమో, ఏమన్నా వస్తారేమో, ఏమన్నా మళ్ళీ 200 కోట్లు తీసుకొచ్చి మళ్ళీ ఇటు తీసుకొని డబ్బులు సంచులతో వస్తారేమో ఒక అనుమానం చాలా మందికి ఉంది. కానీ ఒకటైతే కదా చెప్తున్నా, నాకు తెలిసి అది జరగదు. కాబట్టి ఒక మంచి కార్యక్రమానికి చాలా రోజుల తర్వాత, 1-2 నెలల తర్వాత ఒక మంచి వేదిక మీద మాట్లాడే అవకాశం. ఎందుకంటే దాదాపు నన్ను జిల్లా నుంచి నరసరావుపేటకు పంపించిన తర్వాత జగనన్న మళ్ళీ నెల్లూరుకు వచ్చి చాలా మంది అంటున్నారు అనిల్ వెళ్ళిపోయినాడు, అనిల్ లేదు, అనిల్ ఎత్తిపోయినాడు, అనిల్ నేను యాడికి పోను, యాడికి పోయేది లేదు. కానీ మళ్ళీ నెల్లూరుకు వచ్చేటప్పుడు నియోజకవర్గానికి సంబంధించి నాకు ఒక 2 సంవత్సరాలు ఇందాక చెప్పినట్టుగా ఎక్కువ అప్పులు చేయకుండా ఏదో కొన్ని రోజులు మళ్ళీ వ్యాపారాలు ఏదైనా సెట్ చేసుకునేదానికి, కొద్దిగా మళ్ళీ కొట్లాడేదానికి, అన్ని వనరులు సమకూర్చుకునే దానికి ఒక 2 సంవత్సరాలు వ్యవధి నాకు ఇవ్వమని చెప్పి జగనన్న అడిగి దానికి సంబంధించి కొద్దిగా దూరంగా ఉన్నామే తప్ప ఆయన నన్ను దూరం పెట్టేది లేదు, నేను ఆయనకు దూరం పోయేది లేదు, అది జరిగే పని కూడా కాదు. కాబట్టి అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లాలో అందరం కూడా పౌర వైభవం 2019లో వచ్చే విధంగా 10కి మేమెంత కష్టపడతామో మా అందరికన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకొని చూసుకున్న మీ అందరికీ రెట్టింపు కష్టం, మీ రెట్టింపు అభిమానం
తప్పకుండా ఈ జిల్లాలో 10కి 10 గెలుస్తామని చెప్పి అందరికీ కూడా తెలియజేసుకుంటూ అందరికీ ఒకటే చెప్తా ఉన్నాం, చక్రం కాలచక్రం మీరున్నారు, తర్వాత మేము వచ్చాం, మీరు వచ్చాం, రేపు మళ్ళీ మేము వస్తాం. ఈ రోజు 1కి మీరు ఇస్తే తప్పకుండా 1కి 10 ఖచ్చితంగా ఇస్తామని మాత్రం మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇచ్చింది వెనక్కి ఖచ్చితంగా ప్రేమిస్తే అంతే మంచిగా ప్రేమిస్తాం, మీరు ఇచ్చింది దెబ్బ కూడా రెట్టింపు దెబ్బగానే ఇస్తామని మర్చిపోయే పరిస్థితి లేదని మాత్రం అందరికీ తెలియజేసుకుంటూ రేపటి నుంచి జరగబోయే కార్యక్రమానికి మీ అందరి ఆశీస్సులతో విజయవంతం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన ప్రశ్నని మళ్ళీ మీరు మంచి మెజార్టీతో గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై జగనన్న.